హే ఆల్ వెల్కమ్ టు అవర్ ఛానల్ సౌమ్య రామరెడ్డి అండ్ వెల్కమ్ టు వన్ మోర్ బ్లాగ్. ఈ వీక్ నాకు నైట్ షిఫ్ట్, సో ఇంకా ఎలాగో డే టైం ఖాళీనే కదా, నా డైలీ రొటీన్ చూపిద్దామని చెప్పేసి బ్లాగ్ స్టార్ట్ చేశాను. ఇంకా మార్నింగ్ అయితే ఆల్రెడీ టెంపుల్కి వెళ్ళేసి వచ్చి ఇంకా బ్రేక్ఫాస్ట్ తర్వాత 11-11:30 అలా అయితే లంచ్కి ప్రిపేర్ చేయడం స్టార్ట్ చేశాను. రసం చేసి చాలా డేస్ అయిందని చెప్పేసి నేను రసం కుక్ చేస్తున్నాను ఇక్కడ. ఫస్ట్ అయితే ఒక 4 టమోటాస్ కట్ చేసుకొని ఇందులో చిన్న లెమన్ అంత చింతపండు వేసి వాటర్ యాడ్ చేసి ఇంకా స్టవ్ మీద పెట్టేశాను టమాటాస్ బాయిల్ అవ్వడం కోసం. ఇంకా నేనైతే ప్యారలల్గా రైస్ కూడా పెట్టేశాను. ఆల్రెడీ 15 మినిట్స్ సోక్ చేశాను. ఇంకా అవి రెండు స్టవ్ మీద పెట్టి అవి బాయిల్ అయ్యే టైంలో నేనైతే జింజర్ గార్లిక్ పేస్ట్ కోసం ప్రిపేర్ చేస్తున్నాను ఇక్కడ. యాక్చువల్లీ లంచ్ కోసం అయితే పాలక్ చనా కర్రీ ప్రిపేర్ చేస్తున్నాను. ఇంకా దానికోసం అయితే జింజర్ గార్లిక్ పేస్ట్ కావాలి కదా, ఎలాగో చేస్తున్నాను కదా అని కొంచెం ఎక్కువ చేస్తున్నాను, స్టోర్ చేసుకోవచ్చు కదా అని చెప్పేసి. నార్మల్గా అయితే జింజర్ గార్లిక్ పేస్ట్లో పసుపు వేయను నేను. ఇలా స్టోర్ చేసుకోవాలనుకున్నప్పుడు వాటర్ వేయకుండా ఓన్లీ లైట్గా పసుపు వేస్తానన్నమాట. సో ఇంకా జింజర్ గార్లిక్ పేస్ట్ అయితే గ్రైండ్ చేసుకొని బాక్స్లో పెట్టి స్టోర్ చేసుకుంటున్నాను. ఇంకా నెక్స్ట్ అయితే నేను ఈ జింజర్ గార్లిక్ పేస్ట్ ప్రిపేర్ చేసేలోపు టమాటాస్ అయితే బాయిల్ అయిపోయాయి రసాన్ కోసం అని చెప్పి. చూసారా, ఇంకా ఇక్కడ టమాటా మీద పీల్ వచ్చేస్తుంది కదా, సో దట్ మీన్స్ ఇంకా టమాటాస్ బాయిల్ అయిపోయినట్లు అనమాట. ఇంకా టమాటాస్ పక్కన పెట్టి నేనైతే కర్రీ కోసం శనగలు ఉడకబెడుతున్నాను. ఇవి నేను ఆల్రెడీ నైటే సోక్ చేసి పెట్టాను. సో ఇంకా దీంతో కొంచెం సాల్ట్ వాటర్ వేసి 5 to 6 విజిల్స్ వచ్చేంత వరకు ఉడకనివ్వాలి. శనగలు ఉడికేలోపు చపాతీ కోసం అని చెప్పేసి గోధుమ పిండి కలుపుతున్నాను ఇక్కడ. గోధుమ పిండి కలిపిన తర్వాత అయితే ఇంకా నెక్స్ట్ కర్రీ కోసం అనేసి పాలకూర ఉడకబెడుతున్నాను ఇక్కడ. పాలకూర కుక్ అయిన తర్వాత మనము కూల్ వాటర్లో పెట్టుకోవాలి చల్లారడానికి. ఇంకా అది చల్లారే లోపు అయితే నేను నెక్స్ట్ అయితే రసంకి అయితే ప్రిపేర్ చేశాను. రసం మనం టమాటాస్ ఉడికించాం కదా, అందులో రసం పౌడర్, మిరియాల పౌడర్, సాల్ట్, వాటర్ వేసి గ్రైండ్ చేసుకొని ఇంకా వెల్లుల్లి, కరివేపాకు, ఆవాలు వేసి పోపు పెట్టుకోవాలి. పోపు పెట్టుకున్న తర్వాత లైట్గా కొత్తిమీర వేసి ఒక పొంగు వచ్చేంత వరకు ఉడకనిస్తే మనకి రసం రెడీ అయిపోతుంది. ఇంకా దాని తర్వాత ఈ లోపు అయితే పాలకూర కూడా చల్లారిపోయింది. సో ఇంకా దానికోసం అయితే నేను కర్రీ ప్రిపేర్ చేశాను. కర్రీ ప్రాసెస్ అయితే ఫుల్ వీడియో తీయలేదు నేను. ఇంకా కర్రీ ప్రిపేర్ చేసిన తర్వాత చపాతీ ప్రిపేర్ చేసి ఇంకా లంచ్ అయితే చేసేసాము 1:30 కల్లా. ఇంకా లంచ్ చేసి నేనైతే కొద్దిసేపు పడుకున్నాను, నైట్ షిఫ్ట్ కదా అని చెప్పేసి. ఇంకా నైట్ వర్క్ ఉండడం వల్ల నేనైతే డిన్నర్కి సింపుల్గా ఇలా సలాడ్ ప్రిపేర్ చేశాను, వీడియో తీశాను, షార్ట్ వీడియోలో పోస్ట్ చేస్తాను, చూడండి ఒకసారి ఇంట్రెస్ట్ ఉంటే. సో ఇంకా ఇలా అయితే నైట్ వర్క్ చేస్తూ టీవీ చూస్తూ నా నైట్ షిఫ్ట్ అయితే కంప్లీట్ అయిపోయింది. వీడియో నచ్చితే